వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. రైట్, ఇవాళ సంవత్సరపు కాంగ్రెస్ పాలన ఎట్లున్నది అనే దాని మీద ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా వీళ్ళు ఒక జాగలకు వచ్చినాం. వెనక చూడండి, జనాలు బాగానే ఉన్నారు. మరి ఎవరు ఏం మాట్లాడతారు, ఏం కథ, ఎవరేం ఎట్లా మాట్లాడతారు అనేది మనం చూద్దాము. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఎవరిని భయపెట్టేది లేదు, బతిలాడేది లేదు. వాళ్ళ అభిప్రాయం మాత్రమే సేకరిస్తూ ఉన్నాం. కావాల్సుకొని చేస్తూ ఉన్నారు, కావాల్సుకొని ఇస్తూ ఉన్నారు, కావాల్సుకొని మైకులు పెట్టి మాట్లాడిపిస్తూ ఉన్నారు అని అనేటోళ్ళ కోసం నేను ఈ సమాధానం చెప్పిన. ఏంటంటే మైకులు పెడితే వాళ్ళని అడుగుతా అన్నాం అంతే. ఎట్లా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది, ఈ సంవత్సర పాలన ఎట్లా ఉన్నది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. వాళ్ళు మంచి చెప్తే మంచి చూపెడతా ఉన్నాం, చెడు చెప్తే చెడు చూపెడతా ఉన్నాం. దాంట్లో ప్రత్యేకించి కల్పించుకొని ఎడిటింగ్ చేసి మార్ఫింగ్ చేసి వేసేదైతే ఏమీ లేదు. రైట్, చలో ఎవరెవరు ఏం చెప్తారో మనం చూద్దాం. ఇవాళ ఏం చేస్తావు ఇక్కడ? ఇదే బిజినెస్ ఎన్నొద్దుల నుంచి అక్క? ఐదేళ్ళు నడుస్తుందా మంచిగా? ఓన్లీ పువ్వులేనా? పూలే. ఎట్లున్నది అక్క కాంగ్రెస్ పాలన? సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి. ఆడవాళ్ళకి మంచిగానే ఉంది కానీ నేను వికలాంగురాలిని. నాకు పింఛన్ పెంచితే మంచిగా ఉందనిపిస్తుంది. ఇంకా పెంచట్లేరు అంటే 4000, అంటే ఇప్పుడు 4000 వస్తుంది, 6000 చేస్తామన్నారా? అన్నారుగా. చేయలేదా? 6000 చేయలే. 2500, 500 రూపాయల గ్యాస్ బుడ్డి వస్తున్నాయా? ఇంకా నాకు అవేవి రాలేదు. రాలేదా? 4 గ్యారంటీలు అమలు చేసినామంటారు కదా, రాలేదు. నాకు రాలేదా? పెంచలే. పెంచితే సంతోషం. ఇంకా దానికి దీనికి అవుతాయి. సరే, ఇదేనా ఇదే బిజినెస్. ఎట్లా నడుస్తుంది? అట్లట్లనే ఉంది, కొంచెం గిరాకీ లేదు. కానీ కొంచెం ఇట్లా బస్సులది టికెట్ ఫ్రీ పెట్టినారు కదా, దాంట్లో గొడవలు అవుతున్నాయి. ఏం కరెక్ట్ లేదు అది. మళ్ళీ అదేదో 2000 ఇస్తున్నారు కదా, 2500 ఏజ్ పిల్లలకి. అదేం లేదు, ఇంకా రాలేదు. మరి మంచిగానే ఉన్నది అంటున్నావు కదా. ఇక ఏమంటాం చెప్పండి, అంటే భయపడుతురా? అట్లేం లేదు కానీ ఉన్నది చెప్తాం కదా. 500 రూపాయల గ్యాస్ బుడ్డి వస్తుందా? అది వస్తుంది. పడుతున్నాయా పైసలు? ఇప్పుడు ఒక 3 నెలల నుంచి ఏం పడతలేదు. అంతకు ముందు పడ్డాయి. అమలు చేసి 2 నెలలు అవుతుంది కదా. 3 నెలలేమో పడ్డది. పడ్డదా? ఎన్ని పడ్డాయి? 300 చిల్లర ఏమో పడ్డది. అంటే 900 కంటే 300 చిల్లర పడ్డాయి. పడ్డాయి. అందరికి వస్తున్నాయి అంటనా మీ పక్కకు? కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. కరెంట్ బిల్లు ఫ్రీ వచ్చింది 3 నెలలు. మళ్ళీ వస్తలేదా? మళ్ళా కనిపిస్తలేదు. ఇక నేను అడగలే మా అత్తమ్మని. 3 నెలలు వచ్చింది, 3 నెలలు మళ్ళీ వస్తలేదా? వస్తలేదు. లక్ష్మి, ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన మంచిగానే ఉంది. మంచిగానే ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది, 4000 ఇస్తానే, 2000 ఇస్తానే. ఇస్తుండ మరి 4000? 4000, 2000, 1000 లేదు, ఏం లేవు. కేసీఆర్ ఉండగానన్నా నయం ఉండే. కేసీఆర్ అన్న మంచిగా ఇచ్చిండు. ఫ్రీ బస్ ఎందుకు ఎవరు పెట్టుకున్నారు? ఎందుకు పెట్టుకున్నారు ఫ్రీ బస్? ఎందుకు మాకు ఎందుకు? అదే పైసలు తీసుకొని ఉండే. ఇప్పుడు పైసలు 4000 ఇస్తాను పింఛని, 4000 లేవు, పెంచలే. ఏం చేయలే, ఒక బస్సు మాత్రం చేసిండు. బస్సు ఒకటే చేసిండు. బస్సు ఎవరు చేయమన్నారు? బస్సు ఎందుకు చేసిండు? బస్సు ఎవరు చేయమన్నారు? మనం ఏం చేయమనిలే. బస్సు ఫ్రీ అని మనం అనలే. బస్సు అవసరం లేదు. ఎందుకు ఎక్కుతున్నా? నిల్చోనికి జాగలేదు. ఇప్పుడు పోవాలంటే నిల్చొని పోవాలి, నిల్చొని రావాలి. అలా అంతా తురుకోళ్ళు వాళ్ళు వీళ్ళు ఒట్టిగా ఎక్కిపోతారు. మేము ఎప్పుడన్నా పోవాలంటే కష్టమవుతుంది. అదే మా పరిశాను. మళ్ళా వాళ్ళే పల్లె 4000 ఇస్తాడు, 2000 ఇస్తాడు. మళ్ళీ ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తాడు. మరి అది లేదు, ఇది లేదు, ఏది లేదు. కేసీఆర్ ఇండ్లకే కేసీఆర్ ఇచ్చిందే ఉన్నది. ఇంతవరకు ఈయన మాత్రం ఏం చేయలేదు. ఒక్క పని కూడా చేయలేదు. ఒక బస్సు మాత్రం పెట్టిండు, అంత మించి ఇంకేం పని చేయాలి? ఏం చేయాలి? ఉన్నది అట్లనే. ఇక ఏమమ్మా, మొగోళ్ళకు చేయాలి కానీ ఆడోళ్ళకు హాఫ్ టికెట్ అయినా పెట్టాలి. మొగోళ్ళకు ఆడోళ్ళకే పెట్టేసిండు మొత్తం. ఏంది ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. 6 గ్యారెంటీ అంటే ఊర్లో చేసిండమ్మా, ఇక్కడ చేసిండా? ఇక్కడ ఒక్కటి చేయలేదు. ఊర్లో చేసిండొచ్చు కానీ ఇక్కడ ఏం లేదు. చేయలేదమ్మా, నాకు బి చేయలేదు.
సంవత్సరం కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే ఏం చెప్తావు? ఏం చెప్తామన్నా గట్టనే ఉన్నది. ఆ కేసీఆర్ అయినా మంచిగా ఉండే జర మంచిగా చేసిండు అని మంచిగా ఉండే మంచిగా ఫస్ట్కే పింఛన్ పడిపోతుండే. ఇప్పుడు 10 తారీఖు దాకా పింఛన్ ఇస్తలేడు అని ఏం ఫైదా? పోయి అటాక్ వచ్చి చచ్చిపోయి 5 ఏళ్ళ 2 గంటల సప్లై చేసినా 1 రూపాయి లేదు, ఒక నాడు పింఛన్ లేదు, పింఛన్ పెట్టలే. ఏం చేయాలి ఇక? ఎట్లున్నాయి నెలకి 2500 అత్తలేవా? ఏడా అత్తలేయా? ఎవడు ఇచ్చిన లేడు. ఆ కేసీఆర్ అన్న ఇంకా దసరా సీరియల్ పంపిండు, అని చేసిందే ఉంది. ఈడేం చేయలే. కేసీఆర్ చీరలు ఇయ్యలే ఈసారి? ఏడిచ్చిండు? అవి కట్టుకోరట కదా. మీరు ఎందుకు పాలిస్టర్ చీరలు అంటే సీతక్క? ఆ, మంచి చీరలు 2000 ఇస్తా అన్నది కదా, ఇయ్యలే? 2000 లేదు, సీరియల్ లేవు, ఏవి లేవు. చీరలు లేవు, 2000 లేవు. ఇంటింటికి 2500 ఇస్తా, పెళ్లిళ్ళు అయితే పైసలు ఇస్తా, ఏవి లేవు. తులం బంగారం? బంగారం లేదు, ఏంటి లేదు, ఏది లేదు. అన్ని మాటలే ఉన్నాయి. ఓ మేము మంచిగా చేస్తున్నామంటారు కదా, మరి అన్ని మాటలే ఉన్నాయి. మరి ఏది? ఒక పిరి బాసులు పెట్టిండు, 10 బాసులు పెట్టిండు మొదలు. ఇప్పుడు 2-3 బాసులు పెడితే గుద్దుకునుడు, తన్నుకునుడు, వేసుకునుడు. అంటే 10 బస్సులకు 2 బస్సులు వేస్తాయి ఇప్పుడు. ఎన్ని బస్సులు వస్తానే బస్సులు దొరుకుతలేవట కదా. మేము ఎందుకు పోతాం బిడ్డ? పేరేం పేరమ్మా? నా పేరు గట్టమ్మ. ఆ. ఇదే చేస్తావు? ఇదే చేస్తా. 2000 వస్తుందా? 4000? 2000 2000 4000 చేసిర్రా? చేయలే. పురాగా కన్నా ఇయ్యాలి కదా మరి. పింఛని రాయాలి, కొత్త పింఛని. అవు. మరి అది రాసులు లేదు. పాతలకు 2000 ఇచ్చుడు ఏంది? మాకు పురాగా రాసుడు ఏం లేదా చెప్పు. మరి మేము ఎట్లా రాతలేరు. 5 ఏళ్ళ నేను 2 అట్లే పెట్టేసిన, ఏది లేదు. అప్పుడే 2 సార్లు ఇచ్చి వచ్చిన, సరే అమ్మా. ఏది లేదు. నా పేరు సరిత. సరితనా? ఎట్లున్నది సంవత్సరం కాంగ్రెస్ పాలన? ఏం బాగాలేదమ్మా. ఏం బాగాలేదా? అంటే ఎట్లా చెప్తావు ఏం బాగాలేదంటే? ఇక్కడ ఏమి చాలా ఇబ్బంది ఉంది. 6 గ్యారెంటీలు అన్నీ అమలు చేసినట్టుగా? ఏం చేయలే. ఏం చేయలేదా? బస్సు ఒక్కటే ఆ. అంతే. ఎట్లున్నది బస్సు? గుది బస్సు? అమ్మ చాలా రష్, ఆ? చాలా రష్. వస్తున్నాయి బస్సులు టైం లేదు. లేదా? మొత్తం మీద సంవత్సరం కాంగ్రెస్ పాలన ఎట్లున్నదంటే ఏం చెప్తావు ఫైనల్ గా? చాలా ఇబ్బందిగా ఉందమ్మా. ఆ 4 గ్యారెంటీలు అమలు చేసినామంటారు కదా, అందరికి శాంక్షన్ కాలే అవి. కొంతమందికి అయినాయి, కొంతమందికి కాదు. సరే. ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? గట్లే ఉన్నది. ఆడ రేట్లు, అమాల రేట్లు పెంచిర్రు, ఆటోల రేట్లు పెంచిర్రు. ఇక్కడ మాకు గిరాకే ఉంటలేదు. ఫ్రీ బస్ ఉన్నది కదా, వేసుకొస్తా. ఏం వాళ్ళు అమ్మో గుద్దుకొని చచ్చిపోతున్నాం. పిరి బస్సు లేదు, ఏం లేదు. ఆటోలకు వస్తాం అవ్వ. ఆటోలకి వస్తారా? అంటే మూటలు అయితే కూడా మూటలకి కిరాయా? మూటలకు సంచికి 25 రూపాయలు. బస్సులు వస్తాయి, ఆటోలు వేస్తాయి. ఆటోలో. బస్సులు వస్తాయి, బస్సులు వేయం. టైంకు రావు కదా బస్సులు. అవి లోపలికి మార్కెట్ లోపలికి వస్తాయి కదా ఆటోలు, అందులో వేసేస్తాం. నీకు నెలకి 2500 వస్తున్నాయా? మాకు వస్తలేవు. వస్తున్నాయటే కదా. వస్తలేవు బాబా. వచ్చినాక ఎందుకమ్మా అబద్ధం ఎందుకు ఆడాలి? కాదు మరి వాళ్ళేమో అన్ని వస్తున్నాయి అని చెప్తారు. 4 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఇక మీ అసంటోళ్ళని అడుగుతానేమో ఏమి ఇస్తలేరు అంటే. వస్తలేవు బాబా. వస్తలేవా? 500 గ్యాస్ బుడ్ ఎత్తురా? ఎత్తలేరు. 950 తీసుకున్నారు మొన్న. తీసుకున్నారా? వేస్తలేరు. ఇట్లా గట్లనే ఉంది. ఏం లేదు, లాభం లేదు, నష్టం లేదు. ఇక కష్టం చేసుకున్నాక తెల్లారు అది. పిల్లలు మేము బతకాల, కిరాయి ఇల్లు, మా భర్త లేడు. ఇక ఇదే వస్తలే అమ్మ, వస్తలే. శాంక్షన్ చేసినా రాలేదు. మేము ఉండేది అంబర్పేట. అంతే, ఏం లేదు. ఇక అట్నే ఇక ఏదో అంత మట్టుకు. నెలకి 2500 500 రూపాయల గ్యాస్ బుడ్డి పిరికాడ ఏం లే, అమలు చేసినామంటారు కదా. ఏం లే అమ్మ. ఒక్కటి ఏ వస్తువు రాలే అమ్మ, రాలే. ఇప్పటి వరకు అయితే మేము ఏం తీసుకోలేము, మాకేం రాలే. పింఛన్ కూడా 3 సంవత్సరాలు చచ్చిపోయి మా ఆయన, అప్పుడు కూడా లేదు ఏమి. కిరాయి ఇల్లు. ఏడాది పాలన ఎట్లున్నది కాంగ్రెస్ ది? ఏం లే, ఏం నష్టం, మొత్తం నష్టమే కానీ లాభం ఏం లే. ఎందుకు బాధపడుతున్నారు? ఏం చేయాలి, ఏం బాధ చేసుకొని బతకాలి మేము. అది ఎంతమంది పిల్లలు? 2, ఒక బిడ్డ ఒక కొడుకు. లగ్గాలైనాయా? బిడ్డ పెళ్ళి అయింది, కొడుకు చదువుకుంటూ, జాబ్ లేదు. జాబ్ లేదు, చదువు అయిపోయింది, జాబ్ లేదు. చూస్తుండ జాబ్ కొరకు? ఇక అదే చూస్తుండు. కంప్యూటర్ పోతాడు మా అంటే, నేర్చుకుంటుండు. అయితనగలరు పోయి. నువ్వే నడపాలనా? ఇక కిరాయి 7000 నేనే నడపాలి, బతకాలి ఇద్దరం. ఏడోకు బాధపడ. అదే బాధ. గంటకు మించి ఏం లేదు. పింఛన్ వస్తుందేమంట, పింఛన్ కూడా లేదమ్మా. అప్లై అయిపోయినా మళ్ళీ చేసిండు మా పిల్లగాడు చేస్తాడు. ఇప్పుడు వస్తాయంటున్నారు కదా 4000 ఇస్తారు అని.
చూడాలి ఇక అదృష్టం దేవి నీ అదృష్టం వాళ్ళ అదృష్టం గంతే బాధ ఇక అమ్ముకొని బతకాలి అంతే ఏముంది ఏమన్నా అంటే ఇది చేస్తా అంటుండే కాలు బస్సులో పిరిగి పెడుతుండు మేము పోయేది రాత్రికి 10 గంటలకు పోతాం ఎప్పుడు పోతాం బస్ ఎక్కుతాం మామూలు ఆటోలో వెళ్ళిపోవాలి అంతే వేచి వేస్ట్ అందరు అదే అంటారు ఒక్క మాట కూడా మంచి మాట చెప్తలేరు ఎవరు అది ఏదమ్మా మరి నీకు చెప్తున్నా కదా నిజం నేనైతే నిజం ఏమని చేసిండు అన్నది ఒక కాలు బస్సు పెట్టిండు అంత ఏం లేదు అంతకు మించి ఏం లేదు ఏడొస్తున్నాయి మేము పోం మేము బస్సులో ఆటోలో పోతున్నాం 100 రూపాయలు ఇచ్చి పోతాం ఆటోలో రాత్రి 10 గంటలకు ఎవరు వస్తారమ్మా అప్పుడు పోతాం తెలిసిన ఆయన ఉంటాడు అందులో వెళ్ళిపోతాం అంతే ఏం బాగలేము అమలేం కాలేవు ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంది ఎక్కడ వేసిన గొంగడి గట్లే ఉంది పిచ్చోలేటరు ప్రజలు అంతే ఆ తెలివి ఓటేసేటప్పుడు ఉండాలి వీళ్ళు చేస్తా అని వీళ్ళు వచ్చారు వీళ్ళు ఏం చేయలేరు ఎవరు పనాలు చేసుకోవాలి అంతే అంతకు మించిది ఏం లేదు ఇదే బిజినెస్ ఏముంది ఏం లేదు ఈయన వచ్చిన కంచి వేస్ట్ అంతా కాంగ్రెస్ వేస్ట్ కేసీఆర్ సీనాన్న ఉంటేనే మాకు మంచిగా కేసీఆర్ సీనాన్ననే ఉండాలి వాళ్ళే మంచిగా వేసారు ఏముంది ఏం లేదు వేస్ట్ బస్సు లేదు బస్సులలో మేము ఊరికి పోతే ఒక మొన్న సీటు కూడా దొరకలేదు నిల్చొని వచ్చినాం కరీంనగర్ నుండి ఇటు దాకా నిల్చొని వచ్చినాం 350 రూపాయలు ఇచ్చి ఇంకా ఒక్క బస్సు లేదు ఏది లేదు వేస్ట్ గ్యాస్ లేదు కరెంట్ బిల్ లేదు ఏది లేదు వేరే బస్సు ఎక్కినాం ఆ బస్సులో మొత్తం కొట్టుకుంటారు మగోళ్ళు లేదు ఆడోళ్ళు లేదు మొత్తం నూకేసుకోడు ఇవి 10 బస్సులు ఉంటే పైసలే అవి 2 బస్సులు ఉంటాయి అంతే 2 ఉంటాయి వేస్ట్ మున్పు ఏడ పడితే ఆడ మాకు మంచిగా బస్సులు ఆపురు ఎక్కువ రన్ను వేస్ట్ ఇప్పుడు ఆటోకు 70-80 ఇచ్చి పోతున్నాం మేము వేస్ట్ కాంగ్రెస్ వేస్ట్ రైతు బంధు లేదు ఏది లేదు గరీబ్ వాళ్ళు కూడా బతుకుడు వేస్టే ఇవి కూడా రేట్లు ఏ చేయలే ఏ గ్యారెంటీ చేయలే ఏ కరెంట్ బిల్ రాలే ఏ గ్యాస్ రాలే మేము బియ్యం కూడా రేట్లు పెంచారు రాగానే మరి ఆయన రాగానే 60 రూపాయలు పెంచేసిండు 50 రూపాయల బియ్యం కిలోకి 10 రూపాయలు పెంచిండు వేస్ట్ మంచిగా లేదు చేసుడే వేస్ట్ ఆయన ఏదో చేస్తుండే కానీ అందరు వేస్ట్ అప్పుడు మంచిగా ఉండే సీనన్న అన్నారు కానీ సీనన్న మంచిగా చేసిండు కేసీఆర్ చేసిండు రోడ్ల మీద చెత్త ఏడుదాన్నే ఉంటుంది గలీజ్గా దోమలు రావు పిల్లలకు అడిగేటోళ్ళు లేడు బస్ ఎక్కితే దొంగోడు దోసుకపోయినా అడిగేటోళ్ళు లేడు ఆడ చంపేసినా కూడా అడిగేటోళ్ళు లేడు వేస్టే అది కష్టకాలం ఉన్నది సంచులు శంకలు పెట్టుకొని తిరుగుతున్నాం రైతు బంధు లేదు పింఛన్లు లేవు పాగలు కాడు మమ్మల్ని నాగం చేస్తాడు 4,000 అది 1 రూపాయి లేదు నా ముంగడికి వస్తావన్నీ మళ్ళా ఓటు వేయడానికి కాళ్ళేళ్ళు మొక్కి ఆడిచ్చిన 1000 రూపాయలకు ఆశపడేస్తే బస్సులో కొట్టుకొని వస్తాను బస్సు ఆపుతలేడు బస్సులు కూడా ఆపుతలేరు పిరి బస్ అని బాగా అబద్ధం ఎందుకు పిరి బస్ ఎందుకు పెట్టిన పని పాట లేని వాళ్ళు తిరుగుతాను మాసం తిరుగుతున్నామా ఎన్నడూ ఏడాదికి 2 సార్లు పోతా నేను మోగన్ని పిల్లలు చదువుకునే వరకు ఆళ్ళు అవుతుంది మాకు సొంత మిల్లు కూలగొట్టబట్టే రైతు బంధు లేదు ఏది లేదు మనతోటి దమక్కరం అంది వేస్ట్ గాడు ఏమి ఆడు గాజు లేదు బంక్ పిరిగంటే ఎవరికి అయిందో అది అయినోనికి అయింది కాలోనికి కాలే మాకు కాలే కానీ మేము ఎట్లా చెప్పాలి అయినోనికి అయింది మా కిరాయిల బతుకే కిరాయిలకే రాసిచ్చినాం కిరాయిలు కరెంట్ బిల్ అయితే తీసుకుంటాను అందరికి ఎట్లా వస్తుంది వచ్చిన వాళ్ళకు ఏడొచ్చిందో కరెంట్ బిల్ అట కరెంట్ బిల్ కూడా రాసి అన్నాడు నేను పని మాట పోయి నువ్వు బస్సు ఎక్కి దిగి రాపించేస్తాడు మళ్ళా నెలకు 100 రూపాయలు రాతనే ఉన్నాడు 500 కాసు లేదు నాకు 200 కాసు లేదు వేస్ట్ గాడు వీడు ఒక 10 బస్సులు ఉన్న కానీ 2 బస్సులు వేసిండు మేము ఆడలేము ఎక్కితే కుక్కలాగా తీసేస్తారు గవర్నమెంట్ వాళ్ళు కండక్టర్లు డ్రైవర్లు దిగు మనిషి కాదా గాడిది కాదా అంటారు ఈ పిరి బస్సులు పెట్టి మా పానం తింటారు ఎవరు పెట్టమన్నారు కోపన్ బియ్యం సన్న బియ్యం ఇస్తే ఉన్నోళ్ళు లేనోళ్ళు తింటారు పిరి గాస్ అన్నారు గాసు లేదు కరెంట్ పిరి అన్నారు అది లేదు ఏది లేదు ఇప్పుడు రోడ్డు మీద దొంగతనం వాళ్ళు పోవాలి రావాలి
ఏది లేదు బస్సులు ఎక్కుతుంటే కూడా సెల్లులు కొట్టేసుడు పుస్తకాలు కొట్టేసుడు ఇన్ని రోజులు ఒక్క దొంగలేడు ఇప్పుడు అందరు దొంగలే ఇప్పుడు మస్తు బాధ అవుతుంది అన్నిట్లో ఒప్పుకున్నాడు చేస్తలేడు రైతులకు ఏం మంచిగా చేస్తలేడు ఎవ్వరికి ఏం మంచిగా చేస్తలేడు ఏది ఇస్తలేడు అన్ని పిరం చేసిండు ఇప్పుడు నూనె డబ్బా 1500 చేసిండు బియ్యం 70 రూపాయలు చేసిండు మరి ఇట్లా రోడ్డు మీద అమ్ముకొని బతుకుటోళ్ళు ఎట్లా బతుకుతారు మరి చెప్పు అన్ని ఇంత పిరం చేస్తే రైతు పండుగలు లేవు ఏ పండుగలు లేవు గెలిపించింది వేస్ట్ అయింది అంతే ఇంకేం లేదు రైతు బంధు ఏడ పడుతుందా రైతు బంధు పడతలేదు ఏది ఇస్తలేడు 2 లక్షలు లేవు 3 లక్షలు లేవు రైతు బంధు లేదు ఏది లేదు దొంగలాగా గెలిపించి ఓట్లేసి దొంగలాగా అయినా కేసీఆర్ బెటరు ఆయన వస్తానన్నా ఇంకా అందరికి ఇస్తాడు కొడుకులు 1 రూపాయి తిండి పెడతలేరు కూరగాయలు అమ్ముకొని బతాను నేను అప్పుడు రైతు బంధు 60,000 వస్తుంది 6 నెలలకు 30,000 6 నెలలకు 30,000 మంచిగా పెట్టుబడి వెళ్తుండే పెట్టుబడి వెళ్ళు ఎంతో అంతో కడుపుకు బతుకుందాం మొగని నేను ఇప్పుడైతే మొత్తమే లేదు మేము కొడుకులు పెట్టకుండా ఇక కూరగాయలు అమ్ముకుంటానే బతున్నా ఇప్పుడు రైతు బంధు పడుతున్నా మాకు సుఖం ఉండి పెట్టుబడికి అందు కదా మరి వీడు వచ్చేది లాభం వచ్చి ఏం చేసేది ఏం బీక్తండి వచ్చి గడ్డి బీకది అందుకొస్తాడా నాకైతే మస్తు నన్ను అయితే చాలా అన్యాయం చేసిండు వీడు మస్తు అన్యాయం అయిపోయింది మాపు చేయలేదు అన్ని అంత నన్ను చాలా సర్వనాశనం చేసిండు వానికి ఓటు వేసి తప్పు చేసిండు నేను రుణమాపు 2 లక్షలు ఉన్నాడట ఏదో నెల అన్నట అదే నెల మనకి ఎరుకుంటుంది వీడు మాపు చేస్తాడని మనకు తెలియదు అదట 1 నెల వెనకకు తీసుకుంటున్నాం ముందు తీసుకుంటాం చేస్తాడట వాడు మాకేమెరక ఎన్నడో తీసుకుంటాం మేము వాడు చేయలే ఒక కేసీఆర్ చేసిండు నాకు 1 లక్ష రూపాయలు అది కేసీఆర్ చేసిండు కేసీఆర్ చేసినప్పుడు అయింది 1 లక్ష రూపాయలు అయిందని చెప్పలేదు అక్క 1 లక్ష రూపాయలు అయినాయి మళ్ళా రైతు బంధు వేసిండు 6 నెలలకు దసరా వరకు 30,000 ఇప్పుడు 30,000 ఇప్పుడు 2 తాపాలు అంటే నీకు 1,20,000 రావాలన్నట్టు 60,000 1,20,000 అంటే 2 తాపాలు కలిపి ఒక్కసారి 30 ఒకసారి 30 60,000 సంవత్సరానికి 60,000 అన్ని టూ మచ్ కాదు కానీ ఇక ఏం లేదు 60,000 అయినాయి ఒక కేసీఆర్ 1 లక్ష రూపాయలు మాపు చేసిండు ఇక అది లేదు ఇది లేదు వీడు వచ్చింది ఏం లేదు రేవంత్ రెడ్డి లేదు అది ఆడు ఏమిటికి పనికి వస్తలేదు నాకైతే వాడు ఏమి వేస్ట్గా నాకైతే నా అయితే ఉన్నాయన్నీ పోయినాయి నా అంత పోయింది నా బంగారం గింగారం అంత భయంకరం మాపు ఏది చేయలేదు నాకు కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ లేదు మనలు లేదు ఏది లేదు వచ్చిన కాంచి ఏది ఏ మంచిగా లేదు అంటే మంచిగా లేదంటే ఏమైంది ఏంది ఒక బస్ అని పిరి పెట్టిండు వాళ్ళు కొట్టుకొని చేస్తుర్రు రైతు బంధు పడతలేదు ఏది లేదు ఏ ఆదరవు లేదు ఏది లేదు మా ఇల్లు ఎవడిచ్చిండు ఎవడు ఇవ్వలేదు ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పుడు ఏడాది అవుతుంది ఒక్కసారి కూడా వాడలేదు రైతులకు మేము అన్ని మంచిగా చేసామని వాళ్ళు పండుగలు చేసుకుంటారు మరి వేయలేదు రైతు బంధు పల్లె రుణమాఫీ అయిందా రుణమాపు ఎవరు తీసుకున్నారో ఎవరికి అయిందో రుణమాపు మేము తీసుకోలే మాకు రుణమాపు లేదు ఏది లేదు అంతేనా 2 లక్షలు ఉన్న అందరికి వాళ్ళు చేసుకుంటారు పండుగ రుణమాపు అయిన వాళ్ళు మాకు లేదు మేము చేసుకోలేదు అక్కలకు వాళ్ళే పెడతాను మేము మాకేం లేదు మొండి రకాలు గండగొట్టలే ఉంది ఏం లేదు కాంగ్రెస్ పాలన ఇట్నే ఉందమ్మా ఇట్లా అంటే ధరలు గిట్లా అన్నీ ఒక తీరుగానే ఉన్నాయి గట్టినే ఉన్నాయి రైతు బంధు పడుతుంది అట్నా లేదు లేదా మీరు రైతే పండిస్తారా పండియ ఊళ్ళోనే ఉంటుంది వ్యవసాయం ఊళ్ళకి వెళ్ళా పడ్డదా రైతు బంధు వల్లే 2 తాపాలు ఇప్పుడు ఈ తాపతో పర్లేదమ్మా 2 తాపాలు ఎకరానికి 15,000 అన్నారు కదా ఇచ్చలేదా ఏది వల్లే ఇంకా సరే భయపడుతున్నావు మరి నేనెందుకు భయపడతా మరి బాగా చెప్తలేవు పర్లేదమ్మా మా ఆవిడ ఇన్నే ఉంది కోపానికి రాగల సరే సరే ఇక్కడ దిక్కైతే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి అడగలేరు చేయలేరు మనకు తెలంగాణ ఉన్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ అన్ననే మాకు అంతే ఇక్కడ ఏముందో ఆయన చూసుకునేటో ఇప్పుడు ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ మీ ప్రాబ్లం ఏముందని ఒక్కరు అడిగేటోళ్ళు లేరు మాకు తెలంగాణ కేసీఆర్ అన్న పోయిండు మాకు చాలా బాధ అయిపోయింది ఏం అమలు చేస్తుర్రో ఏమో మేడం ఇప్పటిదాకా అయితే ఇక్కడ మమ్మల్ని మెయింటైనింగ్ చేసేది అంతా శ్రీనివాస్ యాదవ్ అన్ననే ఇప్పటికి కూడా మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా మేము వాళ్ళ ఇంటికి పోతాం బాధ అంటారు ఈ ఎమ్మెల్యే ఎవరు బి మాకు తెలియదు ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళు ఆమె పేరు ఏం పేరు మేడం కూడా ఒక్కసారి కూడా ఈ మార్కెట్కి వచ్చి ఏమైంది ఎట్లుంది అని మమ్మల్ని అడగలే అంతే మాకు మళ్ళీ మాకు తెలంగాణ కేసీఆర్ అన్ననే రావాలని మా కోరిక ఇంకా నేను అవన్నీ చూడలే మేడం మేము పొద్దుగాల లేస్తే మార్కెట్ అదే మనం బాధ అనిపిస్తుంది మాకు కేసీఆర్ పోయినందుకు బాధ అనిపిస్తుంది మాకు కేసీఆర్ అన్ననే రావాలా మాకు ఎందుకు ఆడను మనం
ఓలన్నా ఆడుకుంటారట బతుకమ్మ. మనమే గరీబోలమే ఆడుకుంటాం. ఉన్నోళ్ళు ఏడా ఆడుకుంటాం? గరీబోలమే ఆడతాం. వాళ్ళు అంటారు మరి కాంగ్రెస్ మాకు ఏది ఉన్నా ఏమున్నా మాకు మళ్ళా కేసీఆర్ అన్ననే రావాలా, కేటీఆర్ అన్న, శ్రీనివాస్ యాదవ్ మాకు వీళ్ళే కావాలా అంతే. ఇంకా మనకు ఆడకపోతే వాళ్ళు ఆడిరా ఇప్పుడన్నా? ఉన్నోళ్ళే ఆడతారట. ఉన్నోళ్ళు ఎవరు ఆడతారు? మనం ఆడతాం. బతుకమ్మ మనది, తెలుగు రాజ్యం మనది. వాళ్ళెక్కడిది? కాంగ్రెస్ వేస్ట్. మనం ఆడినట్టు మనం చేసినట్టు వాళ్ళు చేయరు. రాజకీయం కూడా అంతే ఉంది. ఆయన కట్నే చేస్తుండు. కేసీఆర్ ఏ మాట అన్న మాట తప్పలేదు. మంచిగా చేసిండు మనకు. ఈయన అన్ని అప్పుడే అన్ని వేస్ట్ లెక్కలు చేస్తుండు. అంతేనా? ఆ. 6 గ్యారెంటీలు అమలైనాయట. ఒక్కడి కూడా లేదు మాకు. అయ్యో 2500 ఇస్తారట, గ్యాస్ గుడ్డు ఎవరికి ఇస్తారట. ఎవరికి ఇస్తుండు? మీకు ఇస్తలేరా? కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తుండేమో అక్కడ ఆంధ్రాలో ఇస్తుండేమో కానీ మనకి ఇస్తలేడు. అంతేనా? తెలంగాణ ఏం ఇస్తలేడు. బిజినెస్ ఏం లేదు, గిరాకీ ఏం లేదు. అన్ని అంగళ్ళు పడి మా పని ఉత్తది చేసి అంగళ్ళు మొత్తం. ఏం గిరాకీ లేదు, ఏం లేదు. ఖాళీగా కూర్చుంటున్నాము. ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? ఏం పాలన ఏం మంచిగా ఉంది. ఎక్కడిదక్కడ కొట్లాడుకున్నట్టుంది. అంతేనా? ఆ. 6 గ్యారెంటీలు అన్ని అమలు చేస్తున్నట్టు కదా. ఏడ చేసిండు? ఒకటిగా బస్సు ఒకటే ఫ్రీ పెట్టిండు. ఏం అమలైంది? ఏం కాలేదు. వాళ్ళు అన్ని ఇస్తున్నామని చెప్తారు. మిమ్మల్ని అడుగుతేనేమో ఏం అత్తలేవంటారు. మరి ఏం రాలే మాకు. ఒక బస్సు ఒకటే ఫ్రీ పెట్టిండు, ఏం చేయలే. పడుతుంది అక్కడ పడుతుందా మీకు? ఆ ఫ్రీ బస్ రోజు పోయి వస్తున్నాం. రోజు ఒక్కొక్క బస్కే పోతున్నాం. సిలిండర్ లేదు, సిలిండర్ అన్నాడు. కరెంట్ బిల్లు లేదు, ఏది లేదు. అన్ని ఎప్పట్లాగానే ఉన్నాయి. ఇంకా అప్పుడే మంచిగా ఉండే. ఇప్పుడు అన్ని వేస్టే. రైతు బంధు లేదు, పడతలేదు. రైతు బంధు కూడా పడతలేదు. సరేరా. ఇప్పుడు అప్పుడే బాగుండే, ఇప్పుడు ఏం లేదు కదా. 5-6 గ్యారెంటీలు అన్నారు, ఏది అమలు చేయలేదు మాకు. ఏం లేదు మేడం మాకు. అన్ని అమలు చేస్తున్నాం, ఇంకా కొన్ని కూడా అమలు చేస్తాం అనుకుంటున్నారు. మరి అమలు అది ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు కానీ ఎవరికి ఏమి ఇవ్వలేదు మేడం. ఇప్పటి వరకు అయితే మాకైతే ఏం లేదు. ఏం లేదా? ఏం చెప్తామమ్మా మేము అవి కానీ అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయి, ఏం తక్కువ ఉన్నాయి. మేము ఓటు వేయలే కాంగ్రెస్కి, అస్సలు వేయలేదు. తెలంగాణకి వేసినా కానీ కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలిచిన ఇష్టమే అయిందా మరి? ఏం చేద్దాం, ఓటు అనుకుంటే ఓటు అయింది కానీ అట్లే ఉంది. ఏం మంచిగా ఉంది, ఓటు ఏమైంది? ఏమైంది, ఏం మంచిగా చేసిండు సారు. ఏం లేదా? మరి అన్ని మంచిగానే చేస్తున్నాడు. ఏం చేస్తుండు? ఏడి అన్నే పెట్టిండు అన్ని. మళ్ళీ రుణమాఫీలు చేస్తామని అది చేస్తలేడు. రుణమాఫీ కాలేదా? కాలే మాకైతే కాలేదు. రైతు బంధు కూడా వేస్తూనే లేడు కదా. ఇంకా వాళ్ళే కదా, ఇంకా వాళ్ళే వేస్తవచ్చు. కానీ ఇంకా లేడీస్కు ఏం లేవు. గ్యాస్ బుడ్డి కూడా రాదు మాకు. 500 అన్నారు కదా, మాకు వస్తూనే లేవు 500. అంతేనా? ఏం పేరు నీ పేరు? నా పేరు జి లావణ్య. లావణ్యనా? ఎట్లుంది కాంగ్రెస్ పాలన సంవత్సరమా? ఏముందమ్మా, అన్ని చేస్తా అంటుండే, ఏం చేస్తలేరు కదా. అంతేనా? అన్ని చేస్తుర్రట కదా మరి. ఏమో ఏం అర్థం కాదు. అది ఇదైతే చేసిర్రు కదా, బస్సులో అది ఒకటి చేసిర్రు. ఇంకేమో చేస్తాడంట కదా, ఇప్పుడు చూడాలి కదా తర్వాత. మొత్తం మీద ఎట్లున్నది సంవత్సరం? ఏమో అమ్మ, నేనైతే మార్కెట్లో ఇది చేస్తా, ఇంటికి పోతా అంతే. ఆడపిల్లలకి ఇస్తామన్నాడు. 18 సంవత్సరాలు వచ్చిన పిల్లలకి అందరికి ఇస్తాడు కదా ఆయన. 2500 బ్యాంకులో ఇస్తాను. మాకు కూడా వేస్తాడు కదా. లేడీస్ మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామన్నారు కదా. అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఏం అంటలేరు కదమ్మా. మరి పడతలేవా 2500? ఏడ పడుతున్నాయి, అప్లై చేసినాం, పడతానే లేవు. మరి పడుతున్నాయి, అమలు చేసినాం అంటారు కదా వాళ్ళు. ఏం చేయలేరు ఇంతవరకు అయితే. గ్యాస్ గుడ్డ 500. గ్యాస్ 500 అన్నారు, అది బి లేదు, ఏది లేదు. అంతేనా? ఏది లేదమ్మా, మాటలు చెప్తారు అంతే, చేతలు అయితే చెయ్యరు. ఏమో మరి ఇప్పుడు 6 ఉన్నాయి అంటుండు కదా, మరి అప్పుడు చూడాలి. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఏదంటే చేకూరుతా గుర్తే చేకూరుతా చేకూరుతా రేవంత్ రెడ్డి మస్తు బాధ పెడుతుండు. ఎట్లా? ఏమి ఇస్తాడు అని మాకు 4000 ఇస్తాడు, అది ఇవ్వలేడు. మరి గ్యాస్ చేస్తాడు, అది చేయలేడు. అత్తలేదు, వస్తలేదు. అంతే. మనం పెన్షన్ చేయొచ్చు కదా నాకు. మరి ముసలిదాన్ని అంగవాడు అమ్ముకుంటున్నా, మరి పెన్షన్ చేయొచ్చు కదా. వస్తలేదు. ఏడా ఏ ఇయ్యలేదు, ఇయ్యలేదు. 4000 ఏం లేవు, ఏం లేవు. అమ్ముకొని బతుకుతున్నా. ఇంకా నెలకి 2500. మీ ఏం లేదు. మా కోడలు వ్యవసాయం చేసుకుంటాము, బురదలు దిగాలి, బురదలు కక్కాలి. ఏం లేదు. ఏ రైతు బంధు లేదు ఇప్పుడు, ఏది లేదు. ఇప్పుడు ఏది లేదు, రైతు బంధు లేదు, పెన్షన్ లేదు, ఏది లేదు. 2500 ఇస్తాను, అవి కూడా లేవు. మరి మీకే ఏమనుకుంటారు? చేకూరితే ఎట్లుంది అనుకుంటారు? మాకైతే మంచిగా లేదు. కేసీఆర్ రావాలనుకుంటున్నాం. మీరు ఎట్లా చేస్తారు కానీ మాకైతే మంచిగా లేదు. అంతే.
సరే అమ్మా. ఫుల్ కొట్టుకుంటారు. 5 మంది మొగోళ్ళు 100 మంది ఆడోళ్ళు. అంతేనా? ఆ చీర బట్టలు విక్కుంటున్నావు తోటి. అంతేనా? ఆ. దొరకలేదా మీకు సీటు? సీట్ ఎక్కడి తల్లి నువ్వు ఆడిపోతున్నాము. ఎట్లున్నది మొత్తం మీద? సూపర్ అంటే ఇంకేం. సూపర్ అంటే ఎన్ని మార్కులు ఎత్తావు? ఆడోళ్ళని బట్టి చూస్తే మార్కులు ఎన్ని వేయాలో చూడు ఇక బస్సులకు. అంతేనా? బేకార్ బేకార్ ప్రభుత్వం. రైతులకు రైతు బంధు పడుతుంది అట్లా? ఎక్కడి బిడ ఏం లేదు. చెప్తారు కదా రైతులు వాళ్ళు వీళ్ళు కలుతారు. అవ్వమ్మా మాకు భూమి లేదు కానీ చుట్టుముట్టున్నోడు అయితే ఊకే తిడుతుండు రోజు తిట్టుడే. తిడుతుర్రా? మంచిగా. ఈయనే ఉంటావా నువ్వు? నేనా అమరపేటలో ఉంటాను. అంబర్పేటలోనా? అవుతుందా గిరాకీ మరి? గిరాకీ ఎక్కడిది అంతేనా? గోయిందా. సరే. అంత గోయిందనా? బాయ్ బాయ్. సరేనే. అంతేనా? వాడే పులి. ఆ. ఇల్లంతా అంతేనా? రేవంత్ ఉత్తిదేనా? రేవంత్ రెడ్డి ఏది రేగి చెట్లు పట్టుకొని ఎరిగేటట్టున్నది. అంతేనా? ఏం చేసిండు ఆయన? ఏం చేయలేదా? ఏం చేసిండు? అన్ని చేస్తుండట కదా. ఎవరు అన్నారు? అందరూ అంటుర్రు. ఎవ్వలకి ఏం చేయలే. ఏం చేసిండు? ఎవరికి ఏం చేయలేదు. ఏం చేసిండు? ఇగో. 4000 పింఛన్ అన్నాడు, 2000 సుద్ధా చక్కగా లేవు, రైతు బంధు లేదు, ఏమి లేదు. వచ్చినాక తెల్లారా కరెంటు పోయింది, ఇప్పటి సుద్ధా కరెంటు పోతుంది. పోతుందా? పోతుంది. కరెంటే పోతలేదట కదా. ఎవరు అన్నారు? కరెంటు పోతుంది. వాళ్ళే పోతుందంట పోతలేదంటారు. కరెంటు పోతుంది. వచ్చినాక తెల్లారి పోయిందా కరెంటు? వచ్చినాక తెల్లారైపోయింది కరెంటు. అరే 2500 అత్తలేవా? 2500 ఎక్కడ? గవే 2000. నెలకు 2500 అట ఇంకా పింఛను కాక. ఆ 2000 ఉన్నది, ఇంకా 4000 ఎత్తాను అన్నాడు, 2000 ఇది ఇస్తాడు. మీ ఇంట్లో అత్త ఎవరికన్నా? నాకే వస్తాయి. అత్తదా? టైంకి ఇస్తుర్రా? టైంకి ఇస్తారు. ఇస్తుర్రా? టైంకి మా ఇస్తారు. కానీ 4000 చేయలే. 4000 చేయలే. అంత తుసేనా? అంటే అంత చూసే. ఆయన ఉంటే ఇంకా బాగా పొడుగు అవుతుంది ఇక. ఈయననే ఉంటేనా ఇంకా బాగా పొడుగు బాగా పొడుగు అవుతుంది ఇంకా ఆయన ఉంటే. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? బంగారము పలిగిపోతుంది. ఓ దిక్కు ఎట్లా పలిగిపోతుంది? ఓ దిక్కు పలిగిపోతుంది. కాంగ్రెస్ కాలన కరెంటు బిల్లులు ఎక్కువ, ఇల్లు టాక్స్ గుంజుడు, అన్ని గుంజుడే మొత్తానికి. ఏది లేదు. నాకు రానే రాదు. మా ఇంట్లో మా ఆయనకు రాదు, నాకు రాదు, ఎవ్వరికి రాదు. 2500 లేవు, 20 పైసలు లేవు. నాకు రైతు బంధు లేదు, గీతు బంధు లేదు. నాకు భూమి కూడా మా ఉంది కానీ రైతు బంధు లేదు, ఏం లేదు, ఏం లేదు. అన్ని బూటకాల మాటలే, అన్ని బూటకాల మాటలే. ఇను అన్యాయం మాట సాటుకున్నాడు కేసీఆర్ గాని రైతు బంధు ఇచ్చిండు. ముసలోళ్ళకి ఏదో 200 పింఛను పోయి 2000 చేసిండు. అన్ని మంచి పనులే చేసిండు. ఇప్పుడు ఇంట్లో ఏది ఏం లేదు తినేది. ఓ రైతు బంధు లేదు, ఏం లేదు. ఓ కళ్యాణ లక్ష్యం అంటూ అది ఎవరికి ఇస్తాడో ఏమో. రైతు బంధు కూడా ఎవరికి మాఫీ చేసిండో ఏమో. తులం బంగారం లేదు, ఏం లేదు డాడీ. అంతే. అవన్నీ టీవీలో మా ఇంటి అన్నాం కానీ అన్నీ ఉట్టుటియే, అన్ని ఉట్టుటి. ఇంకా రేపు బువ్వ పెడతాడట. ఏం బువ్వ పెడతాడో ఏందో గురుగులల్లా. గురుగులాల బువ్వ పెడతామని చెప్తా ఉండు. పండ్లు ఇస్తా, పొలాలు ఇస్తా, గుడ్డు ఇస్తా, అది ఇది అని. అప్పుడు ఇత్తి ఈయన మాఫీ చేసిండేమో కానీ మళ్ళీ ఇస్తానని చెప్తాడు కానీ అన్ని వేస్టే. సరే నాన్న. అట్లనే ఉంది. ఏముంది, మాది మేమే చేసుకుంటున్నాం. అమ్ముడు తెచ్చుకున్నాడు, అమ్ముడు దండగా అమ్ముడు మంచిగుండే. ఏమైతలేదు. లాస్ అట లాస్, అంత లాస్. అమలు కాలే, ఏం కాలే. తినలే. 12 అవుతుంది మేము తినే వరకు. ఒక్కటైతే రైతులు అందు పడతలేదు. ఏం లేదు. ఎవరాళ్ళు అన్నోళ్ళు లేడీస్కే వస్తువులు పోతుర్రు అంతే. ఒక లేడీస్కు తప్పుతున్నాయి కదా. ఏం లేదమ్మా, ఎందుకు అబద్ధం ఆడాలి? ఏం లేదు, బాగాలేదు. మొత్తం పడైపోయింది. అప్పుడైతే బిజినెస్ మంచిగా ఉండే, ఇప్పుడు బిజినెసే లేదు. మార్చారు, ఇంకా ద్రోహం అయిపోయింది. తల్లిని మార్చుకుంటారా ఎవరన్నా? తల్లిని మార్చుకుంటామా? తల్లి పాదపడ్డదాన్ని తల్లిని తీసేసి కొత్త తల్లిని తెచ్చుకుంటామా? మరి అంతే. మరి తల్లి పాదపడ్డ తల్లినే మంచిగా చేసుకోవాలి కానీ పాత తల్లిని తీసేసి కొత్త తల్లిని పెట్టుకుంటే ఏడ నడుస్తుంది?
సంవత్సరాల మా ఆయన చచ్చిపోయి పింఛన్ లేదు గించిన లేదు ఎవరు ఇచ్చలేదు కట్టం చేసుకొని బతుకుంటామంటే గిరాకీ లేదు ఇంక ఇది వచ్చినస్తుంది మరీ ఘోరం అవుతుంది రేవంత్ రెడ్డి మంచిగా చేసిండు ఏం చేసిండమ్మా ఏం లేదు మాకైతే ఏం మంచిగా చేస్తలేడు రైతు బంధు లేదు గీత బంధు లేదు ఏది లేదు పింఛన్లు లేవు ఒక కరెంటు పిరి ఒక బస్సులు పిరి అన్నాడు పానాలేదు ఇస్తాడు పో మళ్ళా అంతే మేము ఏ రోజు పోతలేము మా మార్కెట్ అనే మాకు బస్సు ఎక్కడిది ఇవి కట్టం చేసుకోవాలి బతకాలి ఫైనాన్స్ చేసుకోవాలి నడిపించుకోవాలి ఏం లేదు తల్లి ఏం చేస్తలేడు మాకైతే ఏం చేయలేదు ఏది లేదు 500 గ్యాస్ బుడ్డి కూడా లేదు ఏవి లేవు మాకు ఇవరకు ₹1 లేదు ఎవరిది బాకీ లేదు కట్టం చేసుకోవాలి లాస్ అయితే ఫైనాన్స్ చేసుకొని నడిపించుకోవాలి అంతే మరి ఏం చేయాలి ఏడి ఇక గిట్ట పెట్టుకొని కూర్చోవాలి ఇంకేం చేయాలమ్మా చెప్పు ఏవి లేవు ఇవరకు ₹1 బాకీ లేదు మాకు ఎవరిది నువ్వది అమ్మా ఉన్నమాట చెప్పాలి ఎవరిది బాకీ లేదు వరకు ₹1 బాకీ లేదు ఏం చెప్పడం అవసరం లేదు మేమే అంటున్నాం కదా మేమే చెప్తున్నాం పేరు రాసి చెప్పాడా భయం ఏముంది మళ్ళీ వెంకటమ్మ అడ్డగుట్ట మరి లేకుంటే ముఖాలు లేవని తెలియదు పింఛన్ అత్తలేదు కేసీఆర్ అన్నప్పుడు అప్పుడు 3,000 వేసిండు ఇప్పుడు 2,000 చూస్తలేవు ఆడ భూమికి అది రుణమాఫీ కాలే రైతు బంధు వాళ్ళే రుణమాఫీ కాలే 2 లక్షలు తీసుకుంటే లక్షలు తీసుకుంటే మస్తున్నది ఎగిరి ఎగిరి పడుతున్నాం ఆడోళ్ళని ఎగిరిస్తున్నాడు మొగోళ్ళని దంచుకోమంటుండు వాళ్ళు బస్సులు తిరుగుతాం మేము వాళ్ళు ఆడవాళ్ళు బస్సులు పిరియని వాళ్ళు తిరుగుతారు మేము పోయి కూరపో అనుకుంటున్నాం మా ఆవిడ ఏం చేస్తుంది అవ్వగారింటికి పోతుంది అవ్వగారింటికి పోతుంది ఏమనంటే నేను అక్కడ చీర తెచ్చుకుంటా ఇక్కడ జాకెట్ తెచ్చుకుంటా అని బస్సు బిర్యానీ పోతుంది అదే తిరుగుతుంది నేను పోయి ఇంటికి పోయి కూరపో అనుకొని తింటుండా ఇక చూడు నా బాధ మస్తున్నది మస్తున్నది రేవంత్ రెడ్డి వచ్చిండు మస్తు సుఖపడుతున్నాం మొగలు ఆడవాళ్ళు బస్సులో తిరుగుతారు నా పిల్లలు 2 సార్లు కొడితే 3 సార్లు పోయింది అలిగిపోయా 2 సార్లు ఇప్పటికి వచ్చిన మళ్ళీ పోయింది ఈ సంవత్సరం ఏం బాగాలేదమ్మా వేస్తూ మాది కన్మార్ డిస్ట్రిక్ట్ కృష్ణాబాద్ దగ్గర ఆయన జగన్ ఆయన ఈయనకి వచ్చావు ఇక్కడనే ఉన్నావు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది వచ్చి అప్పుడు మంచిగా ఉండే అదో ఏదో పాడు ఇలా మంచి పనులు చేసిండు ఈయన అత్తే అన్ని 6 మామూలు ఎత్తుకున్నాడు ఏది లేదు గ్యారెంటీ ఒక్కడు అమలు చేయలే ఒక బస్సు చేసిండు అమలు 4 అమలు ఆ 2 లక్షలు కొన్ని చేసిండు కొన్ని అయిపోయాయి ఇవి ఇలా రైతు బంధు అన్నాడు అది కొన్ని వేసిండు కొన్ని ఏమీ లేడు మొత్తానికే ఏమేసిండు అవ ఈ కూరగాయల బేరం చేస్తామంటే ఏమి వెళ్తలేవు కాంగ్రెస్ పాలన ఏమున్నది ఏం లేదు ఇదే కట్టం చేసుకొని తింటున్నాం మేము మాకు రైతు బంధు అన్నారు రైతు బంధు పడతలేదు పింఛన్లు అన్నారు పింఛన్లు ఇస్తలేరు అన్ని పిరేమే ఉన్నాయి ఏమూ అగ్గోలేవు మాకు దందా లేదు ఏం నడుస్తలేదు భార్యం కూడా ఏం చేసిండు ఒక బస్ పిరి పెట్టిండు బస్ ఒకటి పిరిగి పడ్డది అంతే మాది రుణమాఫీ చేస్తాడు రుణమాఫీ లేదు లేదు కాలే అమ్మా కాలే ఏం లేదు ఇది ఒకటే చేస్తుండు అంతే ఏం లేదు ఇక గిదే కట్టం చేసుకొని తినవలసి వస్తుంది దందలు లేవు మాకు దందలు నడుస్తలేవు ఒక బస్సు ఒకటి పిరి పెట్టిండు మాకు పోనీకి రానికి అంతే ఇక ఏం మాకు ఏం లేదు రైతు బంధు అయితే మొత్తం పడతలేదు 15,000 లేదు 5,000 లేదు ₹1 లేదు మాకు గెలిచేదాకా అన్నాడు గెలిచినాక కథం పక్క జరిగిండు ఏం వేసుడే లేదు సిక్కంలో చిక్కిండు అయిపోయింది ఇంకేం చేయాలి ఇక రైట్ అమ్మా మమ్మల్నే మోసం చేస్తాను మేము కట్టం చేసుకొని తింటుంటే మా ఇంకా ఇది అయిపోతుంది ఇప్పుడు ఒక బస్సు ఒకటే ఫ్రీ అనిపిస్తుంది అంతే ఏం లేదు ఇక బస్సు ఒకటి ఫ్రీ ఎందుకు మాకు పెడితేది పెట్టకుంటే ఏంది అది మేము ఊకే తిరుగుతాం దందలు చేసుకోవటం చెప్పమ్మా కాంగ్రెస్ పాలన ఏమో ఇప్పటికైతే ఏం అర్థమైతలేదు మాకు నాకైతే నచ్చలే
ఎట్లా ఎందుకు నచ్చలేదు? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు బాగా వచ్చేటి అన్ని టైంకి వచ్చేటి. రైతు బంధు అయినా పండగలైనా ఊర్లో ఒక పండగ వాతావరణం లాగుండేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలనలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంకా చూద్దాం, టైం ఉంది కదా. అన్ని వస్తున్నాయా? 4000 అత్తలేదు బిడ్డ. 4000 చేయి, నాకు ఇవ్వలేడు. నేను ఒక్కదాన్నే ఉన్న బిడ్డ. నాకు కరువు బియ్యం సుత అట్లే రావాలి, కోపన కాడ బియ్యం. నాకు పింఛన్ 4000 రాలే. నాకు పొలం లేదు. నాకు ఒక్కటే అనాథాలు ఉన్నా, నేను అనాథాన్ని బతికనది. 4 బిడ్డలు ఉన్నారు కానీ ఎవరి ఇళ్ళలో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు నాకేం లేదు బిడ్డ. జర మంచిగా పింఛన్ రాలే, నాకు ఇంత ఇల్లు రావాలి సారు. ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు బిడ్డ? రేవంత్ రెడ్డి. నీ బాంచని నీ కాళ్ళు మొక్కుతా. మంచిగా నాకు ఊళ్ళో మరి రాగాపురం సిద్దిపాట, మరి మండలం సిద్దిపాటనే, రాగాపూరు. మంచిగా రాగాపురంలో నాకు ఇల్లు రాయని. నాకు ఇల్లు లేదు బిడ్డ, కూలిపోయింది బాంచని. అంతే బిడ్డ. మంచిగా ఇల్లు రానికి అంతే. నాకు ఏం లేదు, పొలం లేదు, ఏది లేదు బిడ్డ. ఉన్నది ఉన్నాడు చెప్తున్నా బిడ్డ. అంతే బిడ్డ. నాకు అక్క ఇల్లు చూడాలి, నాకు మంచిగా బియ్యం పింఛన్ రావాలి. నాదేం లేదు, కొడుకులు లేరు, బిడ్డలే 4 బిడ్డలే. ఈయనే కూలి చేసుకుంటున్నా, ఇక పువ్వులు అమ్ముకుంటున్నా తెనుగోల తాడ. మొన్నటిదాకా 2000 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మొన్న 2 నెలల నుంచి 4000 చేసిండు. అందుకే వికలాంగుల పింఛన్ ఎంత వస్తుందని అడుగుతాను. నాకు అప్పుడు ఉల్టా పల్టా పడ్డది నంబరు. ఇక చాలా సార్లు తిరిగిన, ట్రై చేసిన కానీ రాలేదు. మళ్ళీ ఇక్కడ సీఎం దగ్గర కలిసిన, పోతే మళ్ళీ చేస్తాం పోమ్మని చెప్పిండు. 6000 ఇస్తలేరు. మొన్న నుంచి 3 నెలల నుంచి 4000 ఇస్తుంది. ఏమో నాకు అందుకనే అడుగుతున్నా నేను. 4000 వస్తుంది 3 నెలల నుంచి. 4000 చేసిండు. అప్పుడేమో ఫస్ట్ లో 2000 ఇచ్చిండు. నంబర్ అటు ఇటు పడ్డదని ఉల్టా పల్టా పడ్డది. ఇది ఉన్నాయి కానీ బతలేనట్టు రాసింది మేడం. అట్లా పడ్డది. ఇక ట్రై చేసిన, మస్తు తిరిగినాక. అదే అడుగుతున్నా మేడం. అవును, చాలా రోజులు వస్తుంది. పాలన అంటే ఏం పాలన? పింఛన్ వస్తలే, ఇంగ్లీష్ అన్నాడు. ఇంగ్లీష్ కాంగ్రెస్ వచ్చి మన సంవత్సరం అయింది అన్నాడు కదా. ఈ ఏమో తెలుగు తల్లి అన్న, దానికి కూడా కోట్ల పైసలు ఖర్చు. గరీబ్ వాళ్ళకి తిననీకే లేదు. మార్చింది ఏంలా అమ్మ, మాకు తిననీకే వచ్చింది. దీని మీద బతకాల, 3 బిడ్డలని నడపాలా, అలా పెళ్ళిళ్ళు చేయాలా, సొంత ఇల్లు లేదు ఇప్పటిదాకా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. ఏ మంచిగుందమ్మా, అసలు మంచిగా. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా నా భార్య 302 చచ్చిపోయింది. నా పిల్లలకి గింజలు పెద్దగా చేసిన, మంచిగా చదివించిన, పెళ్ళిళ్ళు చేయాలా. ఇంతవరకు ఒక పైస లేదు, ఇల్లు లేదు సొంతం. కాబట్టి కూడా చేసిన రాలే, సంవత్సరం అయింది. ఏమో చూడాలి. చేసిన ఇందిరమ్మ ఇల్లు ఇస్తలేరు. ఏం పాలనమ్మా, అంతవరకు కేసీఆర్ ఏముండదు. అన్నింటికి ఇచ్చినాయి, ఏది లేదు. ఫ్రీ గ్యాస్ లేవు, 500 లేవు, ఏది లేదు. రూపాయి కూడా వస్తలేదు. పింఛన్ నాకు వస్తుంది 2000. ఎవరు అన్నోళ్ళు ఏడా చెప్పు అని అలా నేను మాట్లాడతా. రూపాయి కూడా ఇస్తలేరు. అన్ని టీవీలో చూపిస్తారు, ఇస్తాం అంటారు కానీ ఒక్క రూపాయి కూడా వస్తలేదు. టీవీలో చూసిన వారకే, ఆడతలలో చూసిన వారకే, ఏది లేదు. ఆట అది కూడా 6 నెలల పింఛన్. 6 నెలలు వేసినాడే, అవి కూడా వేయలే. ఇక గట్టిన ఉన్నది. ఈయన వచ్చిండు, కథ అయిపోయింది.
వచ్చిండు కథ అయిపోయింది. మీ ఇంట్లో 2500 వస్తలేవా? వస్తలేము మమ్మీ. అందరికి వేస్తున్నామని వాళ్ళు వేసినాక అబద్ధం ఆడతామా? వేసినాక అబద్ధం ఆడతాం. ఇప్పుడు నేను అబద్ధం ఆడతాడు, గవర్నమెంట్ అబద్ధం ఆడుతుందా? వచ్చేది వస్తలేవంటూ వస్తలేవు మమ్మీ. గాస్ పైసలు వస్తలేవు, ఏదో వస్తలేదు. ఏమంటారు మీకేలి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్? ఏమంటున్నాము? సపడగా నోరు మూసుకుంటాను, ఊరుకుంటాను, తిడతాను, ఊరుకుంటాను. మా సీనాన్న ఉన్నప్పుడు మాకే బాధ లేకపోయేది. ఇప్పుడు ఈయన వచ్చిండు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎట్లా ఇబ్బంది అంటే? అంగాన్ని అంగాలు వేసిండు, అంగాలు అయితే గిరాకులు అవుతలేవు. తెచ్చిన మాలకే పెద్ద నష్టం అవుతుంది మాకు. గిరాకులు అవుతలేవు, ఏమవుతలేవు. మేము పుల్పాటి మీద బండ్లు పెట్టనిస్తలేరు. గరీబ్ వాళ్ళు వచ్చి మాకు హోటల్లో మాలేసుకపోయేది, వాళ్ళు ఎవ్వరు వస్తలేరు, ఒక్కళ్ళు అన్న వస్తలేరు. ఇప్పుడు మాకు 30 రూపాయలు అయితే 20 రూపాయలకి కిలాంటినే పోతుంది. 30 అంటే ఎవడు కొంటలేడు. 10 రూపాయలు లాస్కే అమ్ముతున్నాం. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆమ్దాన్ లేదు. కాంగ్రెస్ పార్టీ మంచిగా లేదు, మంచిగా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు చాలా బాగా మంచిగా ఉండే. అన్ని అంగాళ్ళు అయినాయి, మాకు గిరాకులు లేవు, ఏం లేవు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తెచ్చిన మాలకే దండగలు అవుతున్నాయి. ఆ మాలలు ఎక్కువ అయిపోయినాయి. భూమిపల్లి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. 4000 పింఛనట్టు వస్తుందా? 4000 పింఛను ఇస్తలేరు, ఎవరికి ఇస్తలేరు. 2000 ఇస్తా అన్నాడు, అవి ఇస్తలేడు, ఇవేమి ఇస్తలేడు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గ్యాస్ బుడ్డి లేదు, ఏం లేదు. మొత్తం మీద మంచిగా లేదు. ఈ పైత్రే మంచిగా లేదు. ఎవడన్నా రూపాయి కట్టం చేసుకొని ఇంటి కట్టుకుంటే అవి వైకూల కొడతాడు. పులిపాటి మీద మా కోటలోనో గిట్టలోనో వచ్చేది, ఆడుచుతా రానియకుండా వేసిండు. అన్ని బండ్లు తీస్తాడు, ఆ ఒక్క హోటలోడు సుతొత్తలేడు. అవి కూడా బంద్ చేయించిండు. మాకు ఒక్క గిరాకీ వస్తలేదు. మాకు మోండ మార్కెట్లో చాలా ఇబ్బంది ఉంది. 30 రూపాయలు తెచ్చి 20 రూపాయలు అమ్ముతున్నాం. 10 రూపాయలు లాస్కి అమ్ముతున్నాం. అన్ని బంద్ చేపియాలి, మాకు గిరాకీ రావాలి. మళ్ళీ కేసీఆర్ పార్టీ రావాలి. కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఏం మంచిగా అనిపిస్తలేదు. అంతేనా? అంటే ఎట్లా మంచిగా అనిపిస్తలేదు? ఏంది గిరాకులు లేవు, ఏం లేవు. అన్ని రేట్లు ఎక్కువ చేస్తుర్రు. అక్కడ ఫుట్పాత్ మీద దుకాణాలు బంద్ చేసిర్రు. ఆ ఫుట్పాత్ మీద బండ్లు పెట్టుకుంటే ఈ బజ్జీలు పోతుండే, అవి పోతుండే, ఏది లేదు. మా అన్ని తెచ్చిన ధరలకు లాసులు అమ్ముతున్నాం. చూడు గిరాకీ గిట్లుండే ఎప్పుడన్నా మంది ఇప్పటికీ ఎంత ఫుల్ మంది ఉంటుండ్రి. ఇప్పుడు ఏం లేదు. మాకు కూర్చున్నాం, ఒక్క సంచి కూడా అమ్ముతలేము. మంచిగా ఉంటే మరి ఎందుకు అంటాం మేము? కాంగ్రెస్ వాళ్ళ మంచిగా చేస్తే ఎందుకంటే 4,00,000 పింఛన్ ఇస్తాన్నారు, అది లేదు. రైతు బంధు ఇస్తాన్నారు, అది లేదు, ఏది లేదు. మళ్ళీ 20 కిలోల కవర్లు వస్తే అక్కడికే పోయి తెచ్చుకుంటుర్రు. ఆ కవర్లు బంద్ చేపియాలి. ఆడ మార్కెట్లో మొత్తం అమ్మేటోళ్ళు మొత్తం కవర్లు తెచ్చుకొని ఇండ్ల పొండి తిరిగి అమ్ముతున్నారు మైకులు పెట్టుకొని. ఇంకా మార్కెట్కి వచ్చేటోళ్ళు ఎవరు? దందలాస్. ఏవి వస్తలేవు మరి. 6 గ్యారెంటీలు అమలు. 500 వస్తున్నాయట, కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తుందట, ఇత్తుర్రాట, ఎవరికి ఇండ్లు ఇత్తుర్రాట. మాకైతే ఏది లేదు. అంతేనా? మేము వాళ్ళు చెప్పేదంతా ఉత్తగానో కష్టమో, ఎవరికి ఇస్తున్నా ఎవరు తెలియదు. ఇంకా ఏం మంచిగా లేదు. ఏం పేరు నీ పేరు? కనకలక్ష్మి. గరీబోళ్ళ పొట్టలే కొడుతుర్రు కాంగ్రెస్ వచ్చి. ఆ ఫుట్పాత్ మీద అదో ఏదో చాయ్ బండో అదో ఏదో పెట్టుకొని అది అమ్ముకుంటుండ్రి, అది బంద్ చేయించారు వాళ్ళు. మిర్చి దుకాణం అది మిర్చి బజ్జి అది వేయటాన్ని ఇస్తలేరు. ఇంకెట్లా బతుకుతారు? తెలంగాణ తల్లి విగ్రహం మార్చేసిండు కదా, బతుకమ్మ తీసేసిండు. నువ్వు బతుకమ్మ ఆడతావా? బతుకమ్మ ఎందుకు ఆడం మేము? మనం ఆడమాటగా బతుకమ్మ. ఎందుకు ఆడం? ఉన్నోళ్ళే ఆడతారట. ఉన్నోళ్ళే ఆడతారా? గరీబోళ్ళే ఆడతారు. గరీబోళ్ళే ఆడతారు, ఉన్నోళ్ళు ఆడరు. బతుకమ్మ 70% మంది ఉన్నోళ్ళే ఆడతారు, 30% మంది అంటారు వాళ్ళు. గరీబోళ్ళమే ఆడతాం మేము. ఇప్పుడు చేతిలకెళ్ళి బతుకమ్మని తీసేసిండ్రు, ఎట్లున్నది? మంచిగున్నదా? తెలంగాణ తల్లిని తీసేసిర్రా? మరి చేతిలో కంకి పట్టుకొని నిలబడ్డది. ఇప్పుడు అది నడుస్తుంది అంట. నువ్వు చెప్పు, ఎప్పుడు అందుందా అట్లా? ఎప్పటి నుంచి తెలంగాణ తల్లి ఉన్నది మనకు? తెలంగాణ తల్లి ఎప్పటి నుంచి ఉంది? ఉద్యమం కేలు ఉన్నది. మళ్ళా ఇప్పుడు తీసేసి ఏమంటుంది? మొత్తం మీద మంచిగా లేదంటావు. మంచిగా లేదు, మంచిగా అనిపిస్తలేదు. సరే అమ్మా, ఎట్లుంది? ఏం లేదు స్వామి, తెలంగాణ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఇది ఏం చేస్తుంది? పడుతుందా? పడతలేదు.
రుణమాఫీ అయింది అట్లా అందరికి ఎవరికి కాలేదు సరిగ్గా. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు చెప్తుండ్రు, అవి ఎప్పుడైతే దానికే దిక్కులేదు. ముందర దానికి దిక్కున్నాడు అన్నాడా, ఇప్పుడు ఉన్నదానికే దిక్కులేదు. రాగానే 100 రోజులలో రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు కదా ఏడిస్తుంది స్వామి, ఇది లేదు ఖాళీ రాపించుకుండ్రు పోయిరు అంతే. అందరు పేరు రాపించుకోరు అంత వేసిరు. గ్యాస్ ఇస్తా అంటున్నారు, ఏమి ఇస్తాడో తెలియదు. ఇంకా మళ్ళా రావద్దు రావద్దాడు రావద్దు. ఆడొస్తే చెప్పుతో అని చెప్తాను కొడతాం ఈసారి. వద్దు వద్దు బాగలేదు ఆడొచ్చి. ఏం చేసిండమ్మా, ఏం చేస్తుండు? 3000 పింఛన్ ఇస్తా అన్నాడు, 3000 పింఛన్ ఇచ్చిండా? 4000 పింఛన్లు ఇస్తానా, 4000 పింఛన్ ఇచ్చిండా? కోడన్లకు చేసిండా? మళ్ళా నల్లల బిల్లులు రాదు అన్నాడు, కరెంటు మాప అన్నాడు. మళ్ళీ అన్ని 20,000, 30,000, 40,000, 50,000 చేస్తుండు. ఆయనకి న్యాయం అవుతుందా? ఏం చేసినట్టు? మాకు కేసీఆర్ అది వాళ్ళు ఈయన కేసీఆర్, మాకు యాదవ్ శ్రీనివాస్ యాదవ్ మాకు అన్ని మాకు మేలు చేసిర్రు. మా కాళ్ళు మాకు సాయం చేసిర్రు, మస్తు చేసిర్రు. మాకు మార్కెట్ వాళ్ళ తరపు నుంచి మేము బతుకుతున్నాం. కానీ ఈడొచ్చి మంది కొంపలు కాలుస్తుండు, మంది కొంపలక్క నిప్పు పెడుతుండు. ఆయన కొంప కొవ్వడు పెడుతుండు నింపు అంతే. మంచిగా లేదు. మళ్ళీసారి బస్తీకి వచ్చి ఓటేయంటే చెప్పుతోనే కొడతాం మేము అంతే, చెప్పుతోనే కొడతాం. అని బస్తీలో అవ్వతానరా అని బస్తీకి వచ్చి ఓటేయంటే చెప్పుతోనే కొడతాం వాళ్ళని అంతే. బాగలేదు, అది మంచిగా లేదు, బాగలేదు. నా పేరా ఎల్లమ్మ. బఠానీ అమ్ముతా, గిట్లనే ఉంటుంది. అంతా చెయ్యద్దమ్మా, గెలిచినవాడు మంచిగా చెయ్యాలి. కానీ ఏం చేసిండు? అందరు సాపిస్తురు, అందరు మన్ను దుమ్ము పోస్తురు. ఇల్లు ఉన్నప్పుడు అట్లా కాలే, మాకు మంచిగా అయింది. కానీ వచ్చినప్పటి నుంచి మాకు వేస్టే. వాళ్ళు కంప్లైంట్ ఇస్తాలని మనుషులని రేవేంద్ర ఎందుకు ఇంతగానో కొడుతుందంటే మాకు రేవేంద్ర రెడ్డి ఇచ్చిండు, మాకు హిమ్మతు, మాకు అధికారం ఇచ్చిండు, అది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు అని చెప్తారు పోలీసు వాళ్ళు. అంతగానం ఎవ్వరం పడతాలని మరిగెత్తని మాట్లాడు. పోలీసు వాళ్ళు ఆడోళ్ళు ఇట్లా పడితే అట్లా పోలీస్ స్టేషన్కి పోతే అట్లా గలీజ్గా తిట్టబట్టి అట్లా కొడుతున్నారు తెలుసా. ఒక్కొక్కళ్ళని అట్లా అంతగానం కొట్టి చంపుతున్నారు. అలా నువ్వు అడగటోళ్ళు లేకంటే ఎందుకు అడుగుతారు? మాకు రేవేంద్ర రెడ్డి ఇచ్చిండు, మాకు చేసిండు, అన్నీ మాకు సభ ఇచ్చిండు అని అంటున్నాడు. మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా కాలే, ఆయన ఉన్నప్పుడు ఇట్లా చెయ్యలేదు, ఈయన వచ్చి ఇట్లా చేస్తున్నాడు. ఒక పోలీస్ స్టేషన్కి పోయినా అదే మాట అంటున్నారు వాళ్ళు. మళ్ళీ మేము ఎట్లా ఓట్లేసి గెలిపిస్తారు? మళ్ళా ఎవడు గెలిపిస్తాడు? మేము అసలు గెలిపియలే చేయలే. ఏ ఊరోళ్ళు అంతా వేసేపటికే గెలిచిండు. ఇక్కడ ఒకడు గెలిచి ఒక్కడ వేసిండు, ఒకడేసిండు. మా ఎమ్మెల్యే శ్రీనివాస యాదవ్ ఈ మా మొండ మార్కెట్ మాకు ఆయన్నే, మాకు దేవుడు, మా దయ్యం ఆయన్నే. మాకు సహాయం చేస్తాడు. మాకు ఆయన మాకు ఉండపటికే మార్కెట్ ఉండపటికే మేము బతుకుతున్నాము. మాకు ఎవరు ఏం చేయలే. మా కేసీఆర్ వచ్చి మాకు అన్న చూపెట్టి అన్నీ చేసి మేము బతుకుతున్నాము. మా సీనన్న కోసం బతుకుతున్నాం. మా అన్న రావాలా, మళ్ళా ఆడు ఓడిపోవాలా, ఆడు పోవాలా, చచ్చిపోవాలా అని చంపేయాలి వాడన్న అంతే. అంతే. బాగున్నావా? ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఏం చెప్తాం అమ్మ, ఎవరు చెప్తావు వాళ్ళ కోపం. ఎందుకు కోపం? నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చెప్పు. మంచిగుంటే ఇల్లు లేకున్నా ఇల్లు ఇస్తా అన్నాడు, కాళ్ళు నడవరాని వాళ్ళకి పింఛన్ ఇస్తా అన్నాడు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తా అన్నాడు, పింఛన్ ఇస్తారు. అందులో ఏది లేదు, ఏమొత్తలేవు, ఏం లేదు. మాకు వస్తేనే లేదు, మాకు రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు, ఇంకా ఇస్తలేడు కదా.